యుద్ధ భూమిలో ఒక సైనికుడికి కావాల్సింది ఆయుధం కాదు, గుండెల్లో ధైర్యం. ఎందుకంటే యుద్ధం అంటే మనుషులు మాత్రమే చేస్తారు అనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు యూనిఫామ్ వేసుకొని చేతిలో తుపాకీ లేని వీరులు కూడా దేశం కోసం ప్రాణాలకు తెగిస్తారు. కిస్తూవర్ అడవుల్లో జరిగిన ఈ ఘటన వింటే మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. జమ్మూ కాశ్మీర్ కిస్తూవర్ లోని కొండల్లో ఉగ్రవాదులు దాక్కున్నారని మన ఆర్మీకి సమాచారం అందింది. మన సైనిక దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కానీ బుల్లెట్లు ఎటు నుండి వస్తాయో తెలియని ఆ ప్రమాదకరమైన ప్రదేశంలో సైనికుల కన్నా ముందే ఒక వీరుడు ముందడుగు వేశాడు. అతని పేరే టైసన్. మన ఎలీట్ 2 పారా స్పెషల్ ఫోర్సెస్ యొక్క ఆర్మీ డాగ్. టైసన్ వాసన పసిగడుతూ ఉగ్రవాదులు దాక్కున్న స్థావరాన్ని కనిపెట్టాడు. అది గమనించిన ఉగ్రవాదులు కాల్పులు మొదలు పెట్టారు. దురదృష్టవశాత్తు ఒక బుల్లెట్ నేరుగా వచ్చి టైసన్ కాలుకి తగిలింది. రక్తం కారుతుంది. విపరీతమైన నొప్పి. మామూలుగా అయితే ఏ ప్రాణి అయినా భయపడి వెనక్కి వచ్చేస్తుంది. కానీ టైసన్ అలా చేయలేదు. ఆ గాయంతోనే, ఆ నొప్పితోనే ముందుకు వెళ్లాడు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నారో మన సైనికులకు ఖచ్చితంగా చూపించాడు. టైసన్ ఇచ్చిన ఆ సమాచారంతో మన సైన్యం జైషే మొహమ్మద్ కమాండర్ తో సహా 2 ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆపరేషన్ పూర్తయ్యాక టైసన్ ని వెంటనే హెలికాప్టర్ ద్వారా హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం టైసన్ క్షేమంగా కోలుకుంటున్నాడు. టైసన్ చూపిన ధైర్యం వల్లే మన సైనికుల ప్రాణాలు సురక్షితంగా ఉన్నాయి. ఈ 4 కాల సైనికుడికి ర్యాంకులు, మెడల్స్ ఉండకపోవచ్చు. మన దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ప్రతి సైనికుడు లాగే టైసన్ కూడా ఒక నిజమైన హీరో. ఈ రియల్ హీరోకి ఒక సెల్యూట్ చేయాలనుకుంటే కామెంట్స్ లో జై హింద్ అని టైప్ చేయండి. ఈ ధైర్యశాలి కథను అందరితో పంచుకోండి. జై హింద్.